సామాన్లు అన్నీ వేసిపోతున్నారండి వీళ్ళిద్దరూ వచ్చి ఫ్రెండ్స్. మరి చూసారా, చూసారా మా చెట్లు జాజులండి ఇవి కోసాను. ఇందులో ఎలా ఉంటాయని కనకాంబరాలు వేసి అయితే కడుతున్నానండి. మరి షాప్ కాడి నుంచి నిన్న కోసుకొచ్చాను. ఇవి వేసి కడదాము. ఎలా ఉంటాయి మీకు చూపిస్తాను. ఇవి అయితే గుడాన్ని నుంచి తెచ్చిన చామంతి పూలండి. మాల కట్టాక చూపిస్తానండి మీకు. మాల కట్టేసాను, ఎన్ని పూలు అయినాయో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మరి ఇవ్వండి స్టార్టింగ్ కనకాంబరాలు అయితే వేసి కట్టానండి నేను. చూసారా, ఇవ్వండి ఇవ్వండి ఇన్ని పూలు అయితే అయినాయండి. 2 మూరలు అయినాయండి మా చెట్లు. బయట అయితే కొనుక్కో అవసరం లేదుగా. ఇగో ఫ్రెండ్స్ మరి ఇగోండి పూలు. ఎన్ని పూలు అయితే డైలీ ఇన్ని పూలు అయితే అవుతాయండి. రోజైతే కనకాంబరాలు వేసి కట్టాను ఫ్రెండ్స్. మరి నేను బూట్లు కడుక్కున్నాడండి ఇప్పుడు దాకా మా పిల్లోడు. సతీ తాత అండి. మా అమ్మగారిని అడుగుతున్నారు. మా అమ్మగారు కాలం చేసి అయితే మరి దగ్గర సంవత్సరం అయిపోతుంది కదా. వీళ్ళందరూ రైల్వే ఫంక్షన్ అండి. ఇప్పుడు వచ్చి అయితే ఆయన కొంచెం మతి స్థిమితం లేక అమ్మ ఉందమ్మా ఎక్కడికి వెళ్ళిందని అడుగుతున్నారు ఫ్రెండ్స్. మరి చూద్దాం. మా ఆయన ఇక్కడే ఉంటున్నాడు. ఇక్కడే ఉంటున్నాడు. వెళ్తున్నాడు, పెయింటింగ్కి వెళ్తున్నాడు. సరే తాత. మనవరాలు నాకు. అవును, మీ బావు నాకు కొడుకు అవుతాడు. సరే తాత. రేపు ఎట్లా వెళ్తాడు? రేపు 2ంటికి రా. 2ంటికి వచ్చి దొరుకుతాడా? రైట్. తాతకైతే మతి స్థిమితం అయితే లేదండి. అందుకనే ఇప్పుడు వచ్చి అమ్మేదమ్మ నానేడి అని అడుగుతున్నాడు. మా నాన్నగారు కాలం చేసి అయితే 8 సంవత్సరాలు అయిపోయిందండి. మా అమ్మగారు కాలం చేసి దగ్గర సంవత్సరం అయితే అయిపోతుంది. అయినా ఆయనకి మతి స్థిమితం లేక వచ్చి అడుగుతున్నాడు ఫ్రెండ్స్. మరి చూసారు కదా, అన్నం తింటున్నానండి. నిన్న చేపలు చేయించాను కదండి. అవైతే పప్పుచారు కాసి ఫ్రై చేద్దాం అనుకున్నాను. కాకపోతే పిల్లడు ఏమన్నాడంటే వద్దమ్మా నువ్వు ఆ పప్పుచారు కాయొద్దు, కూర కూడా పులుసు కింద పెట్టే అన్నాడండి. ఇదిగో నేనైతే కర్రీ చేసేసాను, పులుసు అయితే పెట్టానండి. అన్నం ఇప్పుడు తింటున్నానంటే టైం అయితే 3 అయింది కదా. అందుకని ఇప్పుడైతే భోజనం చేస్తున్నానండి నేను. మళ్ళీ సాయంత్రం తినక్కర్లేదు. అందుకని ఇప్పుడైతే తింటున్నాను ఫ్రెండ్స్. మరి నేను పులుసు కొద్దిగా పచ్చడి అయితే వేసుకున్నాను నేను. చూసారు కదా, కూర అయితే చాలా బాగా కుదిరిందండి. ఈ పువ్వులు మాల కట్టేటప్పటికి లేట్ అయిపోయిందండి బాగానే. అందుకని భోజనం చేయలేదు. ఇప్పుడైతే చేస్తున్నాను నేను. మరి చూసారు కదా, అన్నం తినేద్దాము. కూర అయితే చాలా ఘాటుగా ఉంది ఫ్రెండ్స్. మరి చాలా బాగుంది, చాలా టేస్టీగా కూడా ఉంది. సరేనా, అన్నం తింటాను. పిల్లలు 2 తినరండి. పెద్ద పాప తిందో, చిన్న పాప కూడా తిందండి. ఇదిగో క్యారెట్ బీట్రూట్ ఫ్రై చేసుకున్నారు. వీళ్ళిద్దరూ అంతేనండి, దేనికి ఏమీ తినరు. వీళ్ళు నిజంగా ఆరోగ్యం చూసుకోరు వీళ్ళు. ఇదిగోండి చూసారా, బీట్రూట్ క్యారెట్ ఫ్రై చేసుకుని తింటున్నారు ఫ్రెండ్స్. మరి మనకు అలా కుదరదండి, మనకు నచ్చదు. మనకి ఎంతసేపు నాన్ వెజ్ అయితే ఉండాలి. నేనైతే తింటాను ఫ్రెండ్స్. మరి మీరు కూడా అలాగే తినండి, ఓకేనా.